2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే సిరి. రకరకాల కేసెస్, రకరకాల సెక్షన్స్ అండ్ ప్రతి ఒక్క సెక్షన్‌కి ఒక్కొక్కటి ఉంటూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ సెక్షన్ 69 బిఎన్ఎస్ అసలు ఏం చెప్తుంది? ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుంది? ఈ సెక్షన్ ఎవరు ఏ టైంలో వేసుకుంటే బాగుంటుందంటారు సార్? సిరి, ఆడవాళ్ళు దైనందిక జీవితంలో ఇప్పుడు ఉండేటువంటి డెవలప్డ్ సొసైటీ అనుకోవచ్చు, ఇండియన్ వర్కింగ్ ఉమెన్ కావచ్చు, లేకపోతే సిటీకి వచ్చినటువంటి అనేకమైనటువంటి ఆడవాళ్ళు కావచ్చు. ఈ ఆడవాళ్ళు ఏంటంటే ఎవరి చేతిలో మోసపోతారు అనుకుందాం. అంతేకాకుండా కో లివింగ్ హాస్టల్స్ వచ్చేసినాయి ఇక్కడ. అండ్ కో లివింగ్లో ఉంటున్నారు, లివింగ్ రిలేషన్స్లో ఉంటున్నారు. అది ఎంతవరకు ప్రొటెక్షన్ ఇస్తుంది ఆడవాళ్ళకి అనుకుంటే, కో లివింగ్ ఉండద్దు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పలేదు, లివింగ్ రిలేషన్స్లో ఉండొద్దు అని ప్రభుత్వం చెప్పలేదు. అది నేరం కింద ఎక్కడ చెప్పలేదు. కానీ ఆ కో లివింగ్లో కానీ లివింగ్ రిలేషన్లో మోసపోయిన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 80-90% ఉంటారు. డౌటే లేదు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇది ఇట్స్ నాట్ ఇన్ ఇండియన్ కల్చర్, వెస్ట్రన్ కల్చర్. అది వెస్ట్రన్లో ఏంటంటే దౌర్భాగ్యం వాళ్ళది. భారతదేశంలో ఆ దౌర్భాగ్యం ఇంకా రాలా. ఇక్కడ చిన్న క్లారిటీ చేస్తే నీకు అర్థమైపోద్ది. అమెరికాలో ఏంటంటే పెళ్ళి అన్నది చాన్నాళ్ళ తర్వాత చేసుకుంటారు. ఇద్దరు కలిసి ఉండి చాన్నాళ్ళ తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే పెళ్ళి అనేటువంటి వ్యవస్థ నుంచి తప్పించుకు తిరుగుతూ ఉంటారు వాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు. వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఎంత దూరంగా వెళ్తుందంటే, ఒకవేళ ఈ వ్యక్తితోటి నాకు మోజు తీరిపోయిందా, లేకపోతే నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక డైవర్స్ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది, అందుకే పెళ్ళే చేసుకోవద్దు అనుకుని ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చి వాళ్ళు కాపురాలు చేస్తూ ఉంటారు. ఒక 10 years 15 years పిల్లలు పుట్టేస్తారు. పిల్లలు పుట్టి వాళ్ళే ఎదుగుతూ ఉంటారు. వాళ్ళు ఫైన్ డే అబ్బాయో అమ్మాయో వచ్చి లెటర్స్ వాళ్ళు కలిసిన సందర్భం, అప్పుడు ఫస్ట్ టైం కలిసినటువంటి ఈవో, లేకపోతే కలిసి ఉండగా ఉన్నటువంటి ఈవో ఒక పెద్ద పార్టీ ఇచ్చుకొని ఒక రింగ్ ఇస్తారు. ఇచ్చి కెన్ వి గెట్ మ్యారీడ్ అంటాడు. కెన్ వి గెట్ మ్యారీడ్ అనేసరికి చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసేసుకుంటారు. అప్పుడు పెళ్ళి అవుతుంది. భారతదేశంలో అట్లా కాదు. భారతదేశంలో ఏంటంటే ఆడవాళ్ళకి ఎవరు పెద్దల సంబంధం చూస్తారు. కాకపోతే వీళ్ళైనా సరే, ఎవరైనా చూసినా సరే, ఒక మ్యారేజ్ అనే వ్యవస్థ అయిన తర్వాతే వాళ్ళు కలిసి ఉంటూ జరుగుతుంది. ఈ మధ్యన ట్రెండ్స్ ఏమైపోయింది అంటే, సిటీలో, హైదరాబాద్ సిటీలో, బెంగళూరు సిటీ, ఢిల్లీ, కలకత్తా, బాంబే లివింగ్ రిలేషన్స్ అనేవి వచ్చేసినాయి. వాళ్ళని చూసి వీళ్ళు వాత పెట్టుకుంటున్నారని చెప్పచ్చు. లివింగ్ రిలేషన్లో ఏంటంటే తల్లిదండ్రులు తెలియకో చెప్పకుండానో వీళ్ళిద్దరు కలిసి ఎక్కడో ఉంటారు. అండ్ ఎకనామికల్ రీజన్స్ అయినా కావచ్చు, డబ్బు అంతా హాస్టల్ పెట్టలేరు, కలిసి ఉంటే కనుక ఉంటుంది అని. ఆ తర్వాత వాళ్ళు అతని మీద నమ్మకంతో, అమ్మాయి ఆడవాళ్ళు ఎక్కువ మోసపోతూ ఉంటారు. అతని మీద నమ్మకంతో అతనికి లోబడతారు. లోబడిన తర్వాత లివింగ్ రిలేషన్ సర్వసాధారణం అని చెప్పేసి అనుకుంటారు. వీళ్ళు ఈ రకంగా వండి తర్వాత పెళ్లి చేసుకుంటే సుఖాంతం, దాని గురించి పెద్ద డిస్కస్ చేయక్కర్లేదు. కానీ ఒకవేళ ఆ అబ్బాయి మోసం చేస్తే, ఒకవేళ ఆల్రెడీ అతను పెళ్ళి అయిపోయి ఈ అమ్మాయితోటి లివింగ్ రిలేషన్ ఉంటే, ఈ అమ్మాయితోటి ఉండి కొన్నాళ్ళు పోయిన తర్వాత లేదు ఇంట్లో వాళ్ళు, ఈ కేసెస్ ఎక్కువ ఉన్నాయి సిరి, అందుకే చెప్తున్నా. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నేను వేరే పెళ్లి చూసుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అనేకమైన కేసెస్లు వస్తాయి. వీడి అమాయకుడు కాదు ఇక్కడ, ఈజ్ ప్లాన్డ్ పర్సన్. అమాయకుడి కిందే అనుకుందాం. వాళ్ళు అప్పటివరకు పాపం నిజంగా చేసుకుందాం అనుకున్నాడు, ఇంట్లో వాళ్ళు ఒత్తిడితోటి వీడు చేసుకోలేకపోయాడు, వెళ్ళిపోయాడు. ఒకటి. రెండోది, జాబ్ ఇప్పిస్తాను నీకు, జాబ్ నీకు ప్రమోషన్ ఇప్పిస్తాను, జాబ్ ఇప్పిస్తాను అని చెప్పి మోసం చేసి ఒక అమ్మాయితోటి సహజీవనం చేసినా సరే, లేకపోతే అమ్మాయితో లోబర్చుకున్నా సరే, 2 సినారీస్ మనకి మానభంగంలోకి రావు. మానభంగం అంటే ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా చేస్తేనే అది మానభంగం. ఇష్టపడి చేస్తే 2 సినారీస్లో మాత్రం మానభంగం కింద అన్నాడు. అదేంటంటే, ఒకటి అమ్మాయి పిచ్చదైతే, రెండోది అమ్మాయి భయభ్రాంతులు చేసి కనుక చేస్తే అది మానభంగం అన్నాడు. కానీ ఈ రకంగా కాకుండా ఏ రకంగా అయినా ఇష్టపడి కనుక ఆ అమ్మాయి లోబడితే అది మానభంగం కాదు అని చెప్పి కేసులు 80% ఆఫ్ కేసెస్ కొట్టేస్తారు. మరి ఇప్పుడు రక్షణ ఏంటి? సెక్షన్ 69 అన్నది పెద్ద రక్షణ కవచం కింద ఆడవాళ్ళకి వచ్చింది. 69 ఏమంటుందంటే, పెళ్లి నేపంతోటో, ఉద్యోగం నేపంతోటో, ఏదో ఒక లేపంతో కలిసి కట్టి ఆ అమ్మాయిని కనుక శారీరకంగా అతను కాలని తీర్చుకున్న తర్వాత ఆ అమ్మాయిని వదిలేస్తే కనుక ఆ అమ్మాయి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నాకు పలానా వ్యక్తి పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పి, ఇట్లాగా నన్ను వాడుకున్న తర్వాత వదిలేసేసాడు అని చెప్పి, చీటింగ్ కాదు మళ్ళీ, అది పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వేస్తే అది ఎప్పుడైనా చేయొచ్చు సార్? అంటే గడిచిన ఎప్పుడైనా సంవత్సరం తర్వాత కూడా ఎప్పుడైనా చేయొచ్చు. మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగారు. ఈ రేప్లో ఏమవుతుందంటే, ఈ మానభంగంలో ఏమవుతుందంటే జరిగిన వెంటనే ఇవ్వాలి.
లేకపోతే ఆ టెస్టులు కానీ మెడికల్గా చూసుకుంటే అది ఫెయిల్ అవుతూ ఉంటాయి కేసెస్. కానీ దీంట్లో అట్లాగే ఉండదు. దీంట్లో రాస్తాడు సెక్షన్ 69లో ఇట్ ఈస్ నాట్ రేప్ అంటాడు, ఇది మానభంగం కాదు అని రాస్తాడు. ఆ డౌట్ కూడా తీసేశాడు. నేరుగా వెళ్ళి పిటిషన్ ఫైల్ చేస్తే వాళ్ళకి 10 years ఇంప్రిజన్మెంట్ ఇచ్చాడు అండ్ బెయిల్ రాదు. ఖచ్చితంగా ఒక నెల రోజులు జైల్లోనే ఉంటారు. అట్లా అని చెప్పేసేసి ఆ అమ్మాయి నేను పెట్టలేదు కదా, మానభంగం పెట్టలేదు కానీ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ సెక్షన్ అనేది బిఎన్ఎస్ యాక్ట్ June 2024 బిఎన్ఎస్ యాక్ట్ అమలైన దగ్గర నుంచి కొత్తగా వచ్చిన సెక్షన్. ప్రీవియస్ దాంట్లో ఇది కనపడదు. మీరు అన్నట్టుగానే సార్ చాలా మందికి ఎస్పెషల్లీ మహిళలకి బాగా ఉపయోగపడే సెక్షన్ అని చెప్పొచ్చు. అండ్ దీని గురించి కూడా చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉంది. ఇట్ వాస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.